ఒక సినిమాలోనే ఒక సీన్ పండాలంటే డైరెక్షన్, రైటింగు, పెర్ఫార్మెన్స్ ఉంటే సరిపోదు. ఆ సీన్లో ఉండే ఎమోషన్ పండాలంటే మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ బాగోకపోవడం వల్ల మిస్ఫైర్ అయిన మూవీస్ ఉన్నాయి. కేవలం మ్యూజిక్ వల్లే దుమ్ము దులిపేసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మ్యూజిక్ లేకపోతే ఈ మూవీస్ జుజూబీ అంతే అన్నట్టుగా ఉండే మూవీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. లిస్ట్ మొత్తం చూసి మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన బీజిఎం ఏమిటో కింద కామెంట్లో చెప్పండి. ఇక లాగ్ ఎందుకు కానీ వీడియోని మొదలు పెడదాం. కొత్త వాళ్ళు కానీ మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెంబర్ 5 బింబిసారా. ఈ మూవీకి లాస్ట్ మినిట్లో కీరవాణి గారిని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం కాస్ట్ చేసుకున్నారు మామ. మూవీ టీం తీసుకున్న బ్రిలియంట్ డిసిషన్ అదే. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ఎంత హెల్ప్ అయిందంటే మూవీలో ఉండే కొన్ని ఇంపార్టెంట్ మైనస్లు కూడా జనం మర్చిపోయారు. ఇన్ఫ్యాక్ట్ మూవీలో ఎమోషన్ అంత బాగా వర్కౌట్ అయ్యిందంటే దానికి కారణం కూడా కీరవాణి గారే. నీతో ఉంటే చాలు సాంగ్ ఉంది కదా, అదే ఆ పాపతో పాటు ఉన్నప్పుడు సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కానీ ఆ ట్యూన్తో ఉండే బీజిఎం కానీ ఎమోషనల్గా చాలా డీప్గా కనెక్ట్ చేసేసింది ఆడియన్స్ని. అంత బాగుంటుంది కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీలో. ఐ హోప్ బింబిసారా 2కి కూడా రెమ్యునేషన్ ఎక్కువైనా పర్వాలేదు కానీ కీరవాణి గారినే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. నెంబర్ 4 అఖండ. అఖండ మూవీని తమనన్న బీజిఎం తీసేసి చూసినా సరే ఆ ఫీలు ఆ హై అలాగే ఉంటుందని బోయిపాటి గారు ఒక స్పీచ్లో చెప్పారు. ఎంతైనా ఆయన సినిమా, ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన క్రెడిట్స్ ఇవ్వకుండా మ్యూజిక్ డైరెక్టర్కే టోటల్ క్రెడిట్స్ ఇచ్చేస్తే ఆయన మాత్రం ఫీల్ అవరో చెప్పండి. కానీ నిజం ఏమిటంటే అఖండ మూవీ అంత పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం తమనన్నే. మూవీలోని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుండి ఎండ్ కార్డ్స్ పడినంత వరకు లిటరల్లీ రక్తం చిందించాడు తమనన్న. ఆ బీజిఎం వింటూ ఉంటే పూనకాలు రావడం పక్కా. ఓవర్సీస్లో అయితే ఆ బీజిఎంకి భయపడి స్పీకర్లో సౌండ్ తగ్గించారు మామ. మీకు గుర్తుందో లేదో కానీ ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. నిజం చెబుతున్నాను, ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. మరి ఆ బీజిఎంలో ఉండే ఆ ఫీలు, ఆ ఎమోషన్ ఉంటుంది చూడండి, వేరే రేంజ్లో ఉంటుంది. మేజర్లీ ఇంటర్వెల్ సీన్ దగ్గర నుండి అఖండ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అయితే మామూలుగా ఉండదు. ఈ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్లో లార్డ్ శివ రెఫరెన్స్ ఇచ్చిన సీను అయితే పిచ్చెక్కిపోతారు. ఆ బీజిఎం వినేటప్పుడు ఒకవేళ ఈ మూవీకి తమనన్న బీజిఎం ఇవ్వకుండా వేరే ఎవరైనా బీజిఎం ఇచ్చి ఉంటే హిట్ అయ్యి ఉండేదేమో కానీ ఎంత పెద్ద హిట్ అయ్యి ఉండేది మాత్రం కాదు. ఆ తర్వాత అఖండ 2కి మ్యూజిక్ డైరెక్టర్ని మారుస్తున్నామని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ రాగానే నాకు జివ్వుమన్నది. తమనన్న కాకుండా ఇంకెవరో మూవీకి తగ్గ బీజిఎం ఇవ్వలేరని అనుకున్నా. ఫ్యాక్ట్ బోయ్ తమనన్నే తీసుకొచ్చారు మళ్ళీనా. నాకైతే యాక్చువల్లీ ఒకటే అనిపిస్తూ ఉంటుంది, రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ ఎలాగో బాలయ్య బాబుకి తమనన్న అలాగని. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. ఎలాగో రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి. నెంబర్ 3 జైలర్. ఈ మూవీకి బీజిఎం ఎంత హెల్ప్ చేసిందంటే మనం చెప్పనక్కర్లేదు, రజనీకాంత్ గారే చెప్పేశారు. వితౌట్ అనిరుద్ధ్ ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ, విత్ అనిరుద్ధ్ ఇట్ వాజ్ అన్ బ్లాక్ బస్టర్ మూవీ. అసలు తలైవ అలా నడుచుకుంటూ మన బక్కోడు గ్యాప్ ఇవ్వకుండా హుకుం బీజిఎం కొడుతూ ఉంటే వస్తుంది మామ హయ్యి. ఇప్పటికీ ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని ఆ హుకుం సాంగ్ వింటూ ఉంటే గూజ్ బంప్స్ మామూలుగా రావు. ప్రెజెంట్ జనరేషన్లో మ్యూజిక్తోని రజనీ సార్ని ఎలివేట్ చేయాలంటే అనిరుద్ధ్ వల్ల మాత్రమే సాధ్యం. ఎంతైనా మేనలుడు కదా, మామకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే బాగుంటుందో ఆ మాత్రం తెలియదా చెప్పండి. జైలర్ రజనీకాంత్ గారి ఏజ్కి పర్ఫెక్ట్ యాక్షన్ బొమ్మ, కానీ అనిరుద్ధ్ బీజిఎం వల్ల ఎక్స్ట్రాడనరీ బొమ్మ అయ్యింది. నెంబర్ 2 దేవరా. లెట్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లాట్. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేయడం వల్ల, ట్విట్టర్లో ఒక ట్రెండ్ చేయడం వల్ల కొరటాల గారు అనిరుద్ధ్ గారిని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా కాస్ట్ చేసుకున్నారు. లేకపోతే దేవరా మూవీకి చాలా పెద్ద నష్టం జరిగి ఉండేది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ డ్రాగన్ టెంప్లెట్ ఐడియా ఉందా? ఇది దేవరా మూవీ పొజిషన్. కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన పెర్ఫార్మెన్స్తో, అనిరుద్ధ్ గారు ఆయన మ్యూజిక్తో ఈ మూవీని నిలబెట్టి హిట్ కాదు బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు. వీళ్ళిద్దరూ కానీ లేకపోతే ఎప్పుడో ఈ సినిమాని పాడికట్టి పాతి పెట్టేవారు. ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని భైరత్ ఈ మ్యూజిక్ కానీ, కంటైనర్ సీన్ కానీ, ఇంటర్వెల్లో క్లైమాక్స్లో బీజిఎం కానీ మ్యాడ్ అంతే. ఇంకా ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ను లైఫ్ టైం సెలబ్రేట్ చేసుకునేలా ఆల్బమ్ ఇచ్చారు. మ్యారేజ్ దగ్గర దేవరా తాండవం ఓ రేంజ్లో క్లిక్ అయిందో కూడా మీకు తెలుసు కదా. మళ్ళీ చెబుతున్నాను, అనిరుద్ధ్ ఎన్టీఆర్ లేకపోతే పక్కా ఈ మూవీ సినిమా పాడి కట్టేసేవారు మామ. నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇది మాత్రం నిజం. ఫైనల్లీ నెంబర్ 1 సరిపోదా శనివారం. చాలా సింపుల్ స్టోరీ లైను, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ పెర్ఫార్మెన్స్తో ఉన్న మూవీ మామ ఇది. మహా అయితే అలా ఆడేదేమో కానీ
జాక్ స్పారోస్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నిలబెట్టేసింది మామ ఈ మూవీని. అలా ఇలా కాదు, ఇయర్ 2024లోని బెస్ట్ మ్యూజిక్ ఉన్న మూవీస్ ఏమిటంటే వెంటనే 2 మూవీస్ స్ట్రైక్ అవుతాయి. అందులో ఒకటి సరిపోదా శనివారం, ఇంకొకటి ఇంతాకే కదా డిస్కస్ చేసుకున్న మూవీ గురించి. ఈవెన్ మలయాళంలోని కింగ్ ఆఫ్ కోతా లాంటి మూవీ కూడా నాకు డీసెంట్గా అనిపించిందంటే దానికి కారణం జేక్ స్పేజోయ్ గారి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే. ఫ్లాప్ అయిన ఆ సినిమా కూడా నాకు డీసెంట్గా అనిపించడానికి కారణం ఆయనే. అలా ఈ మూవీ జేక్ స్పేజోయ్ గారి మ్యూజిక్ డైరెక్టర్ అనగానే నాకైతే ముందైతే కింగ్ ఆఫ్ కోతా బీజిఎమే గుర్తొచ్చింది. అందులో కొద్దిగా ఉన్నా చాలు పిచ్చెక్కిపోతారని అనుకున్నా, అంతకు మించి ఉండేలా బీజిఎం ఇచ్చారు. ఇప్పుడు కూడా మన టీఎఫ్ఐ యువత ట్విట్టర్లోని ఎడిట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఎడిట్లోని ఈ బీజిఎంని పెచ్చపెచ్చగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అనే కాదు, కొన్ని ఏళ్ల వరకు గుర్తుండిపోయేలా వాడేసుకుంటారు ఆ బీజిఎంని. యాక్షన్ బ్లాగు ఎలివేషన్ దగ్గర అయితే పూనకాలు తెప్పించేశారనుకోండి, ఏమీ లేదు, డైరెక్ట్గా పూనకాలే. అదిదా విషయం. బీజిఎం మేజర్ హైలైట్ అవ్వడం వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ అయితే ఇవి. లిస్ట్లో యాక్చువల్లీ లియో, బీస్ట్, మాస్టర్ ఇలా మూవీస్ అన్నిటినీ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా పెంచుకుంటూ పోతే సగం మూవీ బీజిఎం అనిరుద్ధ్ గారి సినిమాలే ఉంటాయి. అందుకే ఎక్కడితో ఆపేశాను. అయినా మూవీస్ నాకు దొరికిన లిస్ట్ అయితే ఇవి. మీ లిస్ట్ ఏంటో కామెంట్లో చెప్పండి. సో ఎక్స్ట్రార్డనరీ స్క్రిప్ట్కి ఎక్స్ట్రార్డనరీ బీజిఎం యాడ్ అయితే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని నిరూపించడానికి ఇంకో లిస్ట్ అయితే రెడీకి చేస్తున్నాను. సో ఫైనల్లీ ఎక్కడి వరకు వీడియోని చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.